ఈ రైజోబియం కల్చర్ తోటి గినక వేరుశనగ పంటని గినక విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే సాధారణంగా మనకు లెగ్యూమ్ జాతి నూనె గింజ పంటలు ఏవైతే ఉంటాయో వీటికి ఏంటంటే వాతావరణంలో ఉన్నటువంటి నత్రజనిని స్థిరీకరించే గుణం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు సుమారుగా మనకు వాతావరణంలో 78% నత్రజని ఉంటుంది. సో ఈ పంటలకు ఉండేటటువంటి లక్షణం ఏంటంటే వీటి యొక్క వేరు బుడిపెల పైన మామూలుగా మనకు వేర్ల మీద వేరు బుడిపెలు ఉండే అవకాశం ఉంటుంది. సో తద్వారా మనకి ఏంటంటే అందులో ఉండేటటువంటి ఏదైతే మనకు బ్యాక్టీరియా అది లెగ్హిమోగ్లోబిన్ కంటెంట్ ఉంటుందో అదేంటంటే వాతావరణంలో ఉన్నటువంటి నత్రజనిని స్థిరీకరించి నేలకు అందజేసేలా చేస్తుందన్నమాట. సో కాబట్టి వీళ్ళు విత్తన శుద్ధి చేసేటప్పుడే రైతులు సుమారుగా వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఒక 100 మిల్లీలీటర్ల నీటిలో ఒక 10 లేదా 15 గ్రాముల పంచదార కానీ లేదా బెల్లం కానీ కలుపుకొని ఒక మిశ్రమానికి దాంట్లో మనం ఎంతైతే మనం రికమెండ్ డోస్ ఆఫ్ మనం వేరుశనగ విత్తనాలు ఉంటాయో వాటిని కలిపేసుకొని దాంతోపాటు ఒక 100 to 150 గ్రామ్స్ ఆఫ్ రైజోబియం బ్యాక్టీరియా మిశ్రమాన్ని గినక కంప్లీట్గా మనం కలిపేసి నీడలో ఆరబెట్టుకొని గినక మనం వేసుకున్నట్టయితే చాలా వరకు అది మనకు వేరుశనగ పంటకు దోహదపడుతుంది.